సో అవుతుందా అంటే మీరు మీరు మీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీరియస్లీ 42% బీసీ రిజర్వేషన్ విద్య ఉద్యోగాల్లో ఇటు రాజకీయంగా ఇవ్వాలనుకుంటున్నారు. బట్ అఖిల పక్షాలతోటి ఢిల్లీకి పోయి పార్లమెంట్లో లడాయి చేద్దాం అనుకుంటారు. వచ్చే అవకాశం ఉందా? రేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీజేపీ నాయకులు మీకు మద్దతుగా బీసీ రిజర్వేషన్ లడాయికి వచ్చే అవకాశం ఉందా ఢిల్లీకి? మీరు చెప్పండి. మరి వాళ్ళు కూడా సర్వే చేశారు కదా, అంటుంటారు కదా కేటీఆర్ గారు, ఎప్పుడు మేము కూడా సర్వే చేసాం, మేము కూడా. ఎక్కడా సర్వే? అచ్చా సరే, నిజంగానే చేశారు అనుకోండి, మరి దాని రిజల్ట్స్లో ఇదే రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా, దట్ ఈ బీసీలకి ఇలా న్యాయం చేయాలి అని. మరి ఎందుకు చేయలేదు? దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ఎన్నో ప్రామిసెస్ ఆయన చేసి పవర్ కోసం సింపుల్గా ఎలా మనం గెలవగలం అని ఏ రకమైన, ఇప్పుడు హైదరాబాద్లోనే మీరు ఎన్నో ప్రామిసెస్ చేశారు, మనకి తెలుసు. నాకు కూడా ప్రామిసెస్ చేశారు కదా మేడం చాలా. అదే అన్నాను, వాళ్ళు చేసిన ప్రామిసెస్ పవర్ కోసం చేశారు. మేము చేసిన ప్రామిసెస్ సంవత్సరం అవక ముందరే మేము పూర్తి చేయడం కాకుండా, ఈ కాస్ట్ సెన్సస్ అనేది రాహుల్ గాంధీ గారు చేసిన ఒక డిసిషన్ని మేము ఇక్కడ అమలు చేసాం. ఈ అమలు చేయడం మూలంగానే ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో March 12న మీకు కూడా తెలుసు అసెంబ్లీ సెషన్ మొదలవుతుంది. దాంట్లో 2 బిల్లులు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఒకటి 42% రిజర్వేషన్, రెండోదేమో ఎస్సీ వర్గీకరణ. ఓకే, చాలా హిస్టారిక్ బిల్స్ అవి. మేడం ఫైనల్గా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్పారు ఎమ్మెల్సీ ఓటమి తర్వాత? ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి, యు మే లూజ్ అ బ్యాటిల్ బట్ యూ విల్ విన్ ద వార్. అంటే ఒక చిన్న ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోకూడదు. యుద్ధం ఇంకా ఉంది, అది మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ఫైట్ చేసే పార్టీ. మనం బ్రిటిష్ వాళ్ళనే ఈ దేశం నుంచి తోలిన పార్టీ మంది. మొత్తం హిస్టరీలో మన కాంగ్రెస్ పార్టీ పేరుంది. కాబట్టి ఈ యుద్ధం మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఈ యుద్ధం దేశం కోసం చేస్తున్న యుద్ధం మనం. సో అది మనం ఖచ్చితంగా గెలుస్తాం, ఎందుకంటే మనం సిద్ధాంతాలతో నడుస్తాం కాబట్టి. సో ఈ ఓటమిల్ని సీరియస్గా తీసుకోవాలి. అఫ్కోర్స్ ప్రతి ఎలక్షన్ నుంచి, ప్రతి గెలుపు, ప్రతి ఓటమి, అన్నింటి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దీంతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.